కడప జిల్లా ఎస్పీ శిలిక నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో కడప తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి నరసింహారాజు తన సిబ్బందితో కలిసి అక్కాయపల్లి శాస్త్రి నగర్లోని బెట్టింగ్ స్థావరంపై దాడి చేసి ఒకరిని అరెస్టు చేసి 7,550,000 రూపాయల నగదుతో పాటు 12 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ బాలస్వామి రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్ని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ సందర్భంగా సోదాలు నిర్వహిస్తుండగా అక్కాయపల్లి శాస్త్రి నగర్లోని ఇంటి మొదటి అంతస్తులో ఇందిరెడ్డి జనార్దన్ రెడ్డి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఇతను తన సబ్ బుకీలైన వారికి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, వైఫై రూటర్ ద్వారా యూజర్ ఐడీలు, యూఆర్ఎల్ లింకులు పంపించి తద్వారా ప్రజల నుండి డబ్బు పందెంగా స్వీకరిస్తూ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నాడు. నిన్నటి రాత్రి 31/1/2026 రాత్రి మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఒక క్రికెట్ బుకీని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు వచ్చేసి జనార్దన్ రెడ్డి అతని పేరు. అతని దగ్గర నుంచి 11 లిక్కర్ బాటిల్స్, వాటిలో ఫారిన్ మేడ్ వచ్చేసి 6 లిక్కర్ బాటిల్స్ ఫుల్ బాటిళ్ళు, తర్వాత 7 లక్షల క్యాష్, తర్వాత మనీ కౌంటింగ్ మిషను, 5 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా మాధవరెడ్డి అనే అతనికి మెయిన్ క్రికెట్ బుకీగా చెప్పినాడు. ఇంకా ఒక 11 మంది క్రికెట్ బుకీలు అతను పేర్లు లిస్ట్ ఇచ్చినాడు. వాళ్ళందరినీ ముద్దాయిలుగా చేస్తూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మిగతా ముద్దాయిలను కూడా త్వరలో అరెస్ట్